ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. ఆదాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేవగానే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదానం పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉండ సైతాన్ ఉండ కష్టాలు ఉండ తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉండడానికి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతుండు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొడుగు పని చేసుకో, కట్టపడు, బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని అట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లాంటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మునమాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మునమాపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగవాడు కానీ. ఇప్పటికే ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగవాడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాటి పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాటిని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు బతం చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనివాడు ఇప్పుడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 ఆడించేస్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలబోతే హాయి గొంతులు 3,00,000 చూసుకున్నట్ట. నేనే చూసుకుంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలబోతాయికి బ్యాంకులో పెట్టి 3,50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సెంతలో బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడాలు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దానికి వెళ్ళి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలు వేస్తుంటాయి. అట్లాంటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా?
న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇరు చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయిందయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు. బాగా కంప ఈ సంవత్సరం ప్రారంభం. రైతులకి ఎలా ఉంది? రైతులకి బ్రహ్మాండం. పంటలు బాగా పండుతాయి. ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? వేసారు కదా స్వామి. తులారాశి వాళ్ళకి ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? పత్తి, మిర్రాక, మినువులు, రాగులు, బుడచానికి మంచిది, బాగా డబ్బు వస్తుంది. మిర్రాకొద్దు, రాసి వస్తుంది. మిర్రాస దాని ఎక్కువ ఆదా మిగలు సాగు. ఏంది హోటల్ ఎలా ఉంది? బాగా. ఈ సంవత్సరం వాళ్ళ బాగా బాగుంది. రాసి వస్తుంది. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి ఎలా ఉంది పరిస్థితి? పెళ్లి అవుతుందా ఈ సంవత్సరం? ఆగల అయింది నిదానంగా. 3 నెలలకు అయింది. భార్యాభర్తలకు ఎలా ఉంది? బాగానే ఉంది. గొడవలు ఏమైనా పడతారా? లేదు, పడ్డా పాతే. గొడవలు పడతాయి. ఆ మగు నుంచి వస్తాయి గొడవలు, ఆ నుంచి రావు. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి గుళ్ళకి వెళ్ళాలి? ఎటువంటి దానాలు చేయాలి? మినువులు, నల్ల మినువులు, బొడిశనగలు, నల్ల నువ్వులు ఇస్తే మంచిది దేశబ్రాహ్మణులకి. ఏ గుళ్ళకి వెళ్ళాలి? శివుని గుడి ఎక్కువ పోండి. శివుని గుడికి, రామవారి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, దత్తాత్రేయకి పోతే, ఆంజనేయ స్వామి గుడికి మంచిది పోతే ఉంటుంది. మంగళవారం ఆంజనేయ స్వామికి, శివకి శివుడు, వెంకటేశ్వర స్వామికి శనివారం. అట్లా మీకు తెలుసు కదా, చెప్పండి.